అతిగా ఆలోచిస్తున్నారా? ఎప్పుడు అలసటగా అనిపిస్తుంది, తరచూ తల నొప్పి వస్తుంది, క్వాలిటీ స్లీప్ ఉండదు, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుంది, తద్వారా అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, సహనం తగ్గిపోతుంది, తరచూ చిరాకు, కోపం వస్తూ ఉంటుంది, ఎక్కువగా నెగటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. మీ చుట్టూ జరిగే చిన్న చిన్న ఆనందాలను కూడా సరిగా ఆస్వాదించలేరు. అలా కాకూడదంటే ఏం చేయాలి? నంబర్ 1, మీ ఫ్రెండ్స్ వెల్ విషర్స్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. ఎవరితో మాట్లాడితే మీకు ఎక్కువగా హ్యాపీనెస్ వస్తుందో, ఎక్కువగా రీఛార్జ్ అవుతారో వాళ్ళతో మాట్లాడండి. నంబర్ 2 వచ్చేసి ఫిజికల్ వర్కౌట్స్ చేయండి. ఏదైనా పర్లేదు, రన్నింగ్, జాగింగ్ ఏదైనా పర్లేదు. మీకు ఈ ఆలోచనల నుండి ఎంత రిలీఫ్ వస్తుందో మీరే నాకు చెప్తారు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని కొంచెం లైట్గా చూడకండి, తక్కువ అంచనా వేయకండి. థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మీకు ఇవ్వబడిన దాని పట్ల దేవుడికి కృతజ్ఞతగా ఉండండి. నేను పదే పదే చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు మీ కష్టాలని, మీ ఇబ్బందులని యాక్సెప్ట్ చెయ్యండి, అంగీకరించండి. మీరు జీవితంలో మనశ్శాంతి పొందలేరు. వాటిని యాక్సెప్ట్ చేయాలి, ముందుకెళ్ళాలి. ఇబ్బందులు అనేటివి, కష్టాలు అనేటివి జీవితంలో చాలా కామన్ అని అనుకోండి. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, మీరు ఖాళీగా మాత్రం ఉండకండి. దయచేసి ఏదో ఒక పనిలో బిజీ అయిపోండి. ఖాళీగా ఉన్నారు అనంటే ఆలోచనలన్నీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. ఖాళీగా మాత్రం ఉండకండి దయచేసి. ఈ 5 పాయింట్స్ మీరు యూస్ఫుల్ అనుకుంటే కనుక నలుగురికి షేర్ చేయండి. వాళ్ళ అతి ఆలోచనలన్నీ తగ్గించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.